అనే ఒక పాయింట్ వాళ్ళల్లో చాలా నేర్పించారు. అదే తను చిన్నప్పటి నుంచి అదే అలవరుచుకుని అలా పెంచుకుని 6 ఇయర్స్కి ఆయన మారు మనసు పొందారు. 6 ఇయర్స్కి అలా మారు మనసు ఆయనకు ఒక చిన్న కోరిక ఉండేది. ఏంటనే కోరిక, ఒక షిప్లో ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి మిషనరీ లాగా సేవ చేయాలి అనే ఒక ఆశ చిన్నప్పటి నుంచి ఉండేది. అది తలుచుకున్నప్పుడు తను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. అలా 6 ఇయర్స్కి తను మారు మనసు పొంది 6 ఇయర్స్కి మారు మనసు పొంది అలా దేవుడి ఏం చేసేవాడంటే తను మారు మనసు పొందాక తన ఫ్రెండ్స్కి దేవుని సువార్త చెప్పాడు, యేసుప్రభు గురించి చెప్పేవాడు. అలా తను ఏం చేస్తూ వచ్చాడు, కాలేజ్ ఒక టీన్స్కి వచ్చేసాడు. టీన్స్కి వచ్చాక ఆయన బైబిల్ని ఎక్కువ చదవడం నేర్చుకున్నాడు, ఎక్కువ చదివేవాడు. ఆయన ఫ్రీ టైం దొరికినప్పుడు లంచ్ టైం, ఈవినింగ్ ఆ టైంలో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల ఆయన 2 విషయాలు నేర్చుకున్నాడు. ఏంటి అంటే, ఒకటి దేవుడి యొక్క ప్రేమను తెలుసుకున్నాడు, ఇంకొకటి ఏంటి అంటే దేవుని యొక్క విజన్. అంటే మనం బైబిల్లో ఎప్పుడు ఎక్కువ చదువుతూ ఉంటే దేవుడి యొక్క ప్రేమ యొక్క డెప్త్ తెలుస్తుంది. సాల్వేషన్ మీరు మారు మనసు పొందిన వరకు దేవుడు మీకు ఒక లెవెల్లో కనిపిస్తాడు. కానీ వెన్ యూ స్టార్ట్ రీడింగ్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ ఇన్ అ పర్సనల్ లెవెల్. మీ పర్సనల్ రిలేషన్షిప్ అనేది దేవుడితో అప్పుడే డెవలప్ అవుతుంది. అంతేగాని ఊరికనే ఏమీ అవ్వదు. ఉత్తిగా ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశారు మిషనరీస్ అని భక్తులు అంటే ఊరికనే అవ్వలే. అది వాళ్ళు దేవుడితోటి టైం స్పెండ్ చేశారు, దేవుడి ఆలోచనను వాళ్ళు తెలుసుకున్నారు. ఏమైంది, ఆ బైబిల్ చదువుతుండే కొద్దీ దేవుడి యొక్క విజన్ని కూడా అర్థం చేసుకున్నాడు. దేవుడి విజన్ ఏంటి, హ్యూమన్స్ మొత్తం హ్యూమానిటీకి వాళ్ళని ఆ ఇటర్నల్ హెల్ ఫైర్ నుంచి సేవ్ చేయాలి అనే ఒక ప్రణాళికతోటి ఎవరిని పంపించాడు, యేసుప్రభు అని పంపించాడు. అంతేనా? ఇంకేమైనా ఉందా దేవుడికి? ఏమైనా ఇంకా వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కాదు కదా. మనం కూడా అంతే. మనం ఎప్పుడైతే దేవుడితోటి సమయం గడుపుతామో మనం ఆయనని పర్సనల్ లెవెల్లో మనకు అర్థమవుతూ ఉంటాడు. ఆయన ప్రేమ డెప్త్. ఇఫ్ యూ వాంట్ టు నో ద లవ్ ఆఫ్ గాడ్, ఆయన డెప్త్ ఎంతో తెలుసుకోవాలి అంటే యూ షుడ్ రీడ్ యువర్ బైబిల్ డైలీ. అంత మాత్రమే కాదు, ఆయన విజన్ని కూడా ఏం చేస్తారంటే మీరు ఆయన విజన్లోకి వచ్చేస్తారు. మీ విజన్ ఉండదు, ఇంకా ఆయన విజనే కనిపిస్తుంది మీకు. ఆ విజన్లోకి జిమ్ ఎలియట్ రాగలిగాడు. ఎందుకు అంటే ఆయన దేవునితో టైం స్పెండ్ చేశాడు. ఆ విజన్లోకి వచ్చాక ఆయనకి మనసులో భారం పెరిగింది. నశించిపోయే ఆత్మల కొరకు వాళ్ళని కూడా రక్షించాలనే ఒక భారము ఆయన మనసులో కలిగింది. అలా కరుగుతూ ప్రార్థిస్తూ వచ్చి ఇంకా ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆ యంగ్ లైఫ్లోనే, యంగ్ యూత్లోనే ఉన్నప్పుడే ఏం చేశాడు, ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను దేవుడి కోసం సేవ చేస్తా, నేను ఒక మిషనరీగా నేను వెళ్తాను అంటాం. మనం ఏం చేస్తాం, జనరల్గా కాలేజ్కి వచ్చాక గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏ యుఎస్ఓ ఏ కెనడానో వెళ్ళిపోతాం. అది అవన్నీ మన ప్లాన్స్. నేను అవి తప్పని చెప్పాను, కానీ అవి ఒక్కొక్కసారి దేవుడు ఆ ప్లాన్స్ మన కోసం ఉండవు. కానీ వీ వాంట్ దట్ ఓన్లీ, మనకు అవే కావాలి, మనకు నచ్చినవే కావాలంటాం. వీ ఆల్వేస్ థింక్ ఇన్ అ మెటీరియలిస్టిక్ వే. మనం మెటీరియల్, ఒక కారు, బంగ్లా, కెరియర్ ఉంటే అదే బ్లెస్సింగ్ అనుకుంటాం. నో, దట్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్. అది మెటీరియలిస్టిక్. అంటే మనం దేవుణ్ణి ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ వరకే ఆయనని ఉంచేస్తున్నాం. దాని బియాండ్ ఆయనని మనం అర్థం చేసుకోవట్లే. సో ఆయన ఏం చేశారు, నేను మిషనరీ కింద వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ చర్చ్లో కొంతమంది మిషనరీస్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు అంటే బయట దేశాల్లో వాళ్ళు ఏం చేశారో వీళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మిషనరీ ఈక్వెడార్ అనే ఒక కంట్రీ దగ్గర కొన్ని ట్రైబల్స్ ఉండే ప్లేస్లో చేస్తున్నప్పుడు కిచువాస్ అని ఒక ట్రైబ్, ఆక్వాస్ అనే ఒక ట్రైబ్ గురించి చెప్పారు. ఆ ట్రైబ్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, ఆక్వాస్ అనేవాళ్ళు చాలా వైలెంట్. వాళ్ళ భాషలో అంటే దేవుడు అనే ఒక వర్డ్ కూడా ఉండదంట. అంటే వాళ్ళు ఈవిల్ స్పిరిట్స్ అంటే డెవిల్స్ని వాళ్ళు పూజిస్తారంట. సో అందుకని ఆ డెవిల్స్ ఉన్నప్పుడు పట్టిన వాళ్ళు ఎట్లుంటారు, వైలెంట్గా ఉంటారు కదా. మనం బైబిల్లో కూడా చూస్తాం, సేనా అని అతను లోపలికి వెళ్తే వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. సో వాళ్ళు ఆ దేవతల్ని పూజించారు కాబట్టి వాళ్ళు అంత వైలెంట్గా, వాళ్ళు ఎంత వైలెంట్ అంటే ఎవరైనా అవుట్ సైడర్ వస్తే చంపేస్తారంట.
చంపేస్తారు. అందులో వాళ్ళనే కాకుండా వాళ్ళని కూడా చంపేసుకుంటారంట. అంటే అంత మూర్ఖులు అనమాట. కిచ్వాస్ కొంచెం బెటర్ లెవెల్లో ఉంటారు, కానీ ఆక్వాస్ ఆర్ మోర్ డేంజరస్. సో వాళ్ళ దగ్గర పరిచర్య చేయాలని ఈయనకి ఆశ బాగా పుట్టింది. కాకపోతే ఈయనకైతే ఆశ ఉంది, కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనేసి ప్రార్థన స్టార్ట్ చేస్తే దేవుని చిత్తం వచ్చింది. మనం కూడా ఎంతమందికి దేవుడి చిత్తం, యూత్ మీటింగ్లో అందరూ అడుగుతారు క్వశ్చన్, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఎంతమందిని దేవుని చిత్తం అడిగి తెలుసుకుంటున్నారు? మీకు తెలుసుకోవడం వచ్చా అసలు? ఒక కోర్స్ జాయిన్ అవ్వాలన్నా, ఎక్కడన్నా ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా అట్లా తెలుసుకోవడం వచ్చా? వీఆర్ ఆల్వేస్ ఇన్ టు ద థియరీ పార్ట్, నాట్ ప్రాక్టికల్ పార్ట్. మీరు 10th వరకే యూ ఆర్ గోయింగ్ టు లిసన్ ఇన్ అ థియరిటికల్ వే. మొత్తం ఇప్పుడు 10th క్లాస్ వరకు మీరు దేవుడి గురించి మొత్తం తెలుసుకుంటారు, కానీ ద యాక్చువల్ టెస్ట్ స్టార్ట్ వెన్ యూ ఎంటర్ యువర్ కాలేజ్. నీకు టెంప్టేషన్స్, టెస్ట్లు అన్నీ కూడా నీకు కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. అప్పుడు నీ ఫెయిత్ లైఫ్ ఏంటో తెలిసిపోతుంది, నీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది, నువ్వు దేవుడిని ఎంతగా నమ్ముతున్నావు, ఎంతగా ఆధారపడుతున్నావు. సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ టెస్టింగ్ గాడ్ ఓన్లీ అన్నట్టు ఉంటుంది. మీ ఫెయిత్ లైఫ్ బిల్డ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు అప్లై ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అది లేకుండా యూ కాంట్ విన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ లైఫ్. సో ఆయన దేవుని చిత్తం తెలుసుకొని ఆ ఈక్వెడార్ నుంచి ఆక్వా అంటే క్యాపిటల్ సిటీ క్విటో అనేసి అక్కడ ఉంది, అక్కడ ఆ క్యాపిటల్ సిటీకి వెళ్తారు. క్యాపిటల్ సిటీకి వెళ్ళి అక్కడ అన్ని ట్రైనింగ్ మిషనరీస్కి కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటారు. ఐఎమ్ ట్రయింగ్ టు ఫినిష్ వెరీ ఫాస్ట్ బికాస్ యాక్చువల్లీ లెసన్ చాలా మంచిది, బట్ బికాస్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ వెరీ సూన్. ప్లీజ్ బేర్ విత్ మీ. అక్కడ మిషనరీ స్టేషన్లో తను ట్రైనింగ్ అయ్యేసి అన్నీ కావాల్సినవన్నీ చేసి ఆక్వాస్ ఉండే ఒక విలేజ్కి వెళ్తారు. అక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఏం చేస్తారంటే మెడికల్ హెల్ప్ చేస్తారు, అన్ని వాళ్ళకి కావాల్సిన విధానాల్లో అన్నీ హెల్ప్ ఇస్తారు. అక్కడ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళ కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో వీళ్ళు తెలుసుకుని కొంతమందికి పిల్లలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి బైబిల్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు కొంతమంది యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి దేవుని గురించి తెలుసుకుని వాళ్ళ మాటలు విని వాళ్ళు కూడా మారుమనసు పొందిన కిచ్వాస్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే తినకి ఓకే కిచ్వాస్కి సాల్వేషన్ వచ్చింది, కానీ ఆక్వాస్కి రాలేదు కదా. వాళ్ళు చాలా వైలెంట్, వాళ్ళు వినేటట్టు కూడా లేరు. కాకపోతే ఇంకా భారంతో ప్రార్థన చేసి తనతో పాటు ఇంకొక 4 ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక ఎయిర్ప్లేన్ వాళ్ళంతటా వాళ్ళే ఫ్లై చేసి, అందులో ఒక అతను నేట్, ఆయన పైలట్ అనమాట. వాళ్ళు తీసుకుని ఒక ట్రైబ్స్ అంటే ఎక్కడ ఉంటారు, ఫారెస్ట్లో ఉంటారు కదా, ఎక్కడో వాళ్ళ విలేజెస్ కూడా మనకు కనిపించదు. అలా ఒక ఏరోప్లేన్ తీసుకొని ఒక కొండ చుట్టూ తిరిగి చూస్తే వాళ్ళు ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గిఫ్ట్స్ వేసేవాళ్ళు, అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. వాళ్ళు కొన్ని వాళ్ళ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ చేసుకున్నారు. ఐ లైక్ యూ, ఐ వాంట్ టు బీ ఫ్రెండ్ విత్ యూ అనేసి అలా చిన్న వర్డ్స్ నేర్చుకుని అవి వాళ్ళు చెప్పేవాళ్ళు. పైనుంచి గిఫ్ట్స్ వేస్తూ ఉంటే వాళ్ళు ఆ వర్డ్స్ కింద నుంచి ఫ్లై అయ్యేటప్పుడు ఆ వర్డ్స్ చెప్పేవాళ్ళు. తర్వాత అంటే ఫస్ట్లో వాళ్ళు చాలా భయపడ్డారు, వీళ్ళెవరు వైట్ పీపుల్ ఎందుకు ఇట్లా అనుకుని భయపడతారు. కానీ తర్వాత వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు కూడా వీళ్ళకి ఒక గిఫ్ట్ పంపిస్తారు, ఒక హెడ్ బ్యాండ్ ఫెదర్స్ తోటి. కోయోలు పెట్టుకున్నారు చూసారు ఎప్పుడన్నా, హెడ్ బ్యాండ్ తెలుసా? అది ఒక గిఫ్ట్ కింద వాళ్ళకి పెడితే వాళ్ళు జిమ్ ఎలియట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా అని అట్లా ఒక 13 వీక్స్ నడుస్తుంది. ఆఫ్టర్ 13 వీక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు ఇప్పుడు మనం ల్యాండ్ అయ్యి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము, వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్షిప్ చేసుకుందాము అనుకుంటారు. కానీ అయితే అలా అని వాళ్ళు ఒక క్యూరారే రివర్ అనేసి దాని పక్కన ఒక శాండ్ ఉంటుంది, అక్కడ ప్లేన్ని ల్యాండ్ చేస్తారు. దాన్ని పామ్ బీచ్ అనేసి వాళ్ళు పేరు పెడతారు. అయితే అలా 3 డేస్ వెయిట్ చేశాక అక్కడ పొదల్లో నుంచి ఒక అతను 2 అమ్మాయిలు వచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడి వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకుంటారు, అబ్బా చాలా బాగా జరిగింది, దేవుడు మన ప్రేయర్స్ని ఆన్సర్ చేశారు అని చెప్పేసి
వెళ్తారు. అనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్తారు. సో నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఒక పెద్ద గుంపు వస్తే వీళ్ళు అనుకుంటారు వాళ్ళందరూ వీళ్ళ కోసం వచ్చారేమో అనుకుంటారు. వాళ్ళు వచ్చే ముందు వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక మెసేజ్ పంపిస్తారు. దిస్ ఈజ్ ద డే, మేము ఈరోజే వాళ్ళతో కలవబోతున్నాం, మేము మీకు 4:30కి సాయంత్రము చెప్తాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో వాళ్ళు అక్కడ రేడియో స్టేషన్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. 4:30 అయింది, 5 అయింది, 6 అయింది, ఏం మెసేజ్ రావట్లేదు. అలా కొన్ని దినాలు అయిపోయే లోపలికి వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు మొత్తం అమెరికన్ వాళ్ళ ఆర్మీ మొత్తం అంతా సర్చ్ చేస్తే వాళ్ళ 5గురిని చంపేస్తారు. ఆక్వాస్ దే డైడ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, 28 ఇయర్స్కే చనిపోయాడు ఆయన. చనిపోయి పాతి పెట్టబడ్డాడు అక్కడే శాండ్ బీచ్లో చనిపోయాడు. అప్పటికి ఆయనకి చిన్న పాప ఉండింది. వాళ్ళు ఎందుకు చనిపోయిన, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు చనిపోయారు, అక్కడితో ఆగలేదు స్టోరీ. వాళ్ళ వైఫ్స్ వచ్చి అదే ప్లేస్లో సువార్త ప్రకటిస్తే చాలామంది రక్షింపబడ్డారు. ఇప్పుడు జిమ్ ఎలియట్ చేసిన సాహసం మనలో ఎవరైనా చేయగలుగుతామా? 28 ఇయర్స్. మనం కెరియర్స్లో చాలా బిజీ ఉంటాం. మనం దేవుడి కోసం బతకాలి అంటే ఫస్ట్ మనము దేవుని ప్రేమించాలి. మన హృదయంలో ఆయన మీద ప్రేమ లేకపోతే ఆయన విజన్ని, ఆయన ప్రేమని అర్థం చేసుకోలేం. మనం ఇట్లానే ఉంటాం, నామినల్ క్రిస్టియన్గా ఇలాగే వెళ్ళిపోదాం, ఇలాగే ఉందాం అంటే మీ ఇష్టం. షడ్రక్, మేషక్, అబేద్నెగో మీలాంటి యంగ్స్టర్సే, కానీ దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవించారు. వాళ్ళకు ఒక రోషం ఉండింది. మీకుందా? ఆ రోషం మీకుందా? మీరు నిజమైన దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు, నిజమైన దేవుడు ఎవరో తెలిసినటువంటి వాళ్ళు, మీరు ఆయన కోసం బతకాలి అనేటువంటి రోషం మీకు లేదా? వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళకి దేవుడి మీద ఉన్న ప్రేమ, రోషం ఉంది కాబట్టే చేయగలిగారు. మనలాగా ఇట్లా ఉండుంటే చేస్తారా? దేవుడి కోసం పెద్ద గొప్ప కార్యాలు చేయాలంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి. మీరు బయట ఎక్కడైనా చూసుకోండి, ఒక క్రిస్టియన్ అని నువ్వు ఒక టైటిల్ ఉంటే చాలు, నీకు 4 క్వాలిటీస్ వెతుకుతారు. ఒకటి సిన్సియారిటీ, డిసిప్లిన్, ఒబీడియన్స్, ఇవి చూస్తారు. అవేవీ లేకపోతే నువ్వు మాలాంటోడు అని నేను తీసి పక్కన పెడతారు. గాడ్ ఆల్సో నీకు ఆ కార్యం జరిగించే ముందు నీలో హోలీనెస్ చూస్తాడు. నీ హోలీనెస్ని, నీ పవిత్రతని కాంప్రమైజ్ చేసే ఏ ఫ్రెండ్షిప్, ఏ రిలేషన్షిప్, ఏ ప్లేసెస్ ఉన్నా అవి కట్ చేసుకో. ఆ యొక్క ప్లేసెస్ నుంచి పారిపో. మీ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ ఫోన్. ఎంతమంది చర్చ్కి సెల్ ఫోన్ తీసుకొస్తున్నారు? నేను ఒకటే మాట చెప్పి ముగిస్తాను. మా డాడీ సెల్ ఫోను మనం చర్చ్కి తీసుకెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకు డాడీ అంటే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిండ్రెన్స్ ఫర్ మన జీవితాలని నాశనం చేసేది అదే. దేవుడి మాట వినకుండా చేస్తుంది అది. మీ లైఫ్ని చాలామంది అట్లాగే వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సైకియాట్రిక్. మీ 15-20 ఇయర్స్ లోపల ఉంటున్నారు. ఈ సెల్ ఫోన్ తోటే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మూడ్ డిజార్డర్స్. వాళ్ళు రీహాబ్ సెంటర్స్లో ఉండి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. మీరు అలా చేసుకోవడానికి కుదరదు. మీరు ఒక లైట్గా ఉండాలి. ద వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ అ లాట్ ఆఫ్ డార్క్నెస్. యూ షుడ్ బీ అ లైట్ ఫర్ దెమ్ టు షో ద ట్రూ వే ఆఫ్ గాడ్. Prayer. Everybody quiet. Naveen Paul, prayer. Quiet. Our loving and living Heavenly Father, our Almighty God, once again we come to your feet, Lord, in the name of our highly exalted Savior. Thank you, Lord, for being with us from morning till now. Thank you for your help and guidance in the lessons, in the singing, in the groups, in the closing lesson. Loving Father, we pray that
you put your seal upon what was taught, and we pray that whatever was sown into the hearts of these little children, you make it to grow, Lord. You are the one who gives growth to everything. So we pray that you make those words, the seeds which were sown, into fruitful trees by your grace in the days to come. Bless all these ones, Lord. We once again pray that you save each one of those who are not yet saved in your time. And we pray that you bless their families, accomplish your will in the lives of these dear ones. Help in the remaining program, Lord, because we ask with faith and thanksgiving in the name of our Lord and Savior, Jesus Christ. Amen. May the love of the Father, grace of Lord Jesus Christ, and constant companionship of the Holy Spirit be with us and forever. Amen. అందరూ కూర్చోండి. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది.